హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ జాస్మిన్ క్రియేషన్స్ 321. ఎర్లీ మార్నింగ్ అయితే నా డే టీతో స్టార్ట్ కాదు. మామూలుగా అప్పుడప్పుడు మాత్రమే తాగుతాను, డైలీ ఏం అలవాట్లేదు. ఎప్పుడన్నా ఉదయం తెచ్చిచ్చినప్పుడు కాదని లేక తాగుతాను అనమాట. ఇది చేయలేదు, అంగట్లో నుంచి తెచ్చుకొని ఇప్పుడైతే తాగుతా ఉన్నా. వ్లాగ్ అయితే 4 డేస్ వ్లాగ్ అయితే నేను చేస్తున్నాను. 4 రోజుల నుంచి కొంచెం క్లిప్స్ తీసి ఈరోజు అయితే లాంగ్ వీడియో చేస్తున్నా. మార్కెట్కి అయితే వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొని వచ్చాము. క్యారెట్, టమోటాలు, తిరువాత గింజలు ఉంటాయి కదా, అవి, నిమ్మకాయలు అయితే తీసుకొని వచ్చాను. సమ్మర్ వచ్చింది కదా, వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి కనీసము 2 రోజులకు ఒక్కసారి అయినా నిమ్మకాయ రసం తాగాలని చెప్పి నిమ్మకాయలు కూడా తీసుకున్నాను. ఇదైతే నేను డైలీ ఒక క్యారెట్ ఇట్లా అంటే ఒక 2 డేస్ నుంచి తింటున్నాను. డైలీ ఏం అలవాట్లేదు, 2 డేస్ నుంచి మాత్రం తింటున్నా. మనకు దొరికితే తినచ్చు. మొలకెత్తిన సీడ్స్ అయితే తింటున్నా. ఈ మధ్యన హెల్త్ అస్సలు బాగడం లేదు, చాలా నీరసంగా అయిపోతూ ఉన్నా. అందుకని మనకు దొరికేవే కదా తింటే సరిపోతుంది. అదొక 10 రూపీస్, ఇదొక 10 రూపీస్ తెచ్చుకొని నేనైతే తింటా అనమాట. ఎప్పుడో ఒకసారి తింటాను, డైలీ ఇదే పనిగా అయితే ఏం పెట్టుకోను. ఎప్పుడన్నా ఒకసారి అలా తెచ్చుకొని తింటాను అనమాట. ఇదే అండి, అప్పుడప్పుడు ఇలాంటివి తెచ్చుకొని తింటూ ఉండాలా. నేనైతే ఈ 3 మిక్స్ చేసుకుంటున్నాను, ఈ 3 మిక్స్ చేసుకొని తింటాను. ఎందుకంటే ఒక వీడియోలో చూశాను, మంతెన గారు చెప్పారు కదా, మొలకెత్తిన సీడ్స్ ఇవన్నీ తింటే హెల్త్కి మంచిదని చెప్పేసి. ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వీడియో. ఆ రోజు ఫ్రైడే మామూలుగా ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉంటాయి కదా, ఆ రోజు అయితే నేను చర్చికి వెళ్ళాను. ఆ రోజు తీసిన వీడియో. ఊరికి ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు మాత్రం ఒక సెకండ్ తీశాను, ఒక 1 మినిట్ వీడియో తీశాను అంతే. ఇంకా చర్చికి వెళ్ళొచ్చిన తర్వాత తీయలేదు, ఇంకా ఏం తీయలేదు, ఇంకా అసలు ఇంకా పట్టించుకునే లేదు. ఇదన్నమాట వీడియో. ఈరోజు ఇదైతే సిమెంట్ అయితే ఈరోజు పూస్తున్నాను. ఇంట్లో కొంచెం సిమెంట్ ఉంది, అది వేస్ట్ చేయడం ఎందుకని ఇక్కడ కొంచెం ఇళ్ళన్నీ పేలికలుగా ఉంటే అక్కడంతా ఇదంతా మిక్స్ చేసి నేనే పూస్తున్నాను. తాపి ఉంటుంది కదా, అదైతే లేదు ప్రస్తుతానికి, ఎక్కడుందో కనిపించలేదు నాకైతే. అందుకని మనం ఇంట్లో అన్నం పెట్టుకునే స్పూన్ ఉంటుంది కదా, దాంతోనే వేసేస్తున్నా. కానీ బాగానే వచ్చింది. షేప్ అయితే సేమ్ మనం తాపితో ఎలా చేస్తామో అలాగైతే వచ్చింది. ఇట్లనే చాలా రూమ్స్లలో కూడా అట్లనే అయింది. అన్ని రూమ్లలో కూడా వేసాను సిమెంటు. ఇంకా ఇదైతే నేను స్నానం చేసేసి రెడీ అయినాను. రెడీ అయ్యడం అంటే లేదు, నార్మల్గా చేశాను స్నానం, అంతే, ఏం లేదు. చెప్పాను కదా నిమ్మరసం తాగాలని, నిమ్మకాయలు తెచ్చాను కదా, రోజుకి ఒకటైనా తాగాల, లేదంటే అది ఊరికి వెండిపోతాయి, తెచ్చి కూడా వేస్ట్ అయిపోతుంది. అప్పుడప్పుడు నిమ్మకాయ రసం కూడా తాగుతూ ఉండాలి. ఈ ఎండలకి నీరసం అనేది రాకుండా ఉంటుంది, బాడీ చల్లగా ఉంటుంది. హీటు కూడా ఏమంతగా కాదు. 20 రూపీస్ అని నిమ్మకాయలు తెచ్చాను, కరెక్ట్గా 5 వచ్చాయి. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే సంగటి వేసుకొని టమోటో పులుసు ఉంటుంది కదా, గుజ్జులాగా నూనెలో అట్లా వేయించుకొని చేశాను అనమాట. టమోటో కూర సంగటి చేసేది కూడా వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా అసలు ఓపిక లేదు. అప్పటికే చాలా నీరసం వస్తూ ఉన్నింది. అప్పుడే టైం 12 దాటిపోయింది. వీడియో తీసుకుంటే ఓపిక లేక త్వరగా చేసుకొని అయితే తింటున్నా. నేను ఇంట్లో అన్ని పనులు చేసుకునేసరికి 10:30, 11 అలా అవుతుంది. ఇంకా తినేసరికి వండుకొని తినేసరికి 12 అలా అయిపోతుంది. ఇప్పుడైతే కరెక్ట్గా 12:30 అలా అవుతుంది. ఇప్పుడు ఈ టైంలో తింటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్.